సరే అయితే ఏమండి ఆజ్ తక్ కాంక్లేవ్లో ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కూడా చూసి తర్వాత పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. एक फिल्म स्टार उनका बिजनेस है, पैसे लगाए पैसे कमाए, उसमें क्या इसमें क्या लेना देना, आपको क्या लेना देना है, मुझे क्या लेना देना है. अब बोलो कोई रियल एस्टेट वाला है, कुछ जगह लेंगे, लेआउट बना देंगे, बेच देंगे, पैसे कमा लेंगे. ये देश के लिए जाके इंडिया पाकिस्तान के बॉर्डर कोई युद्ध कर कर हिंदुस्तान को जिता के तोड़ी आए. వెంకటేశ్వర రెడ్డి గారు సో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది చూశారు, ఆర్జీవి గారు ట్వీట్ చూశారు, అమ్మాయి హీరోయిన్ రష్మిక కూడా షీ వాజ్ షాక్డ్, ఆమె ట్వీట్ చేశారు. ఇవన్నీ అంటే దేశవ్యాప్తంగా ఆయనకి విస్తారమైన సపోర్ట్ వచ్చింది. మీ ఎంపీ గారు స్వయంగా వెళ్ళి ఆయన అది కూడా ఎత్తి చూపిస్తున్నారు జనాలు. నిరంజన్ రెడ్డి గారు పులేశం వేసుకొని ఆయనే స్వయంగా తీసుకొని వెళ్ళి కేసు వాదించి చేశారు. సో ఇది వైసీపీ బాధ్యత, వైసీపీ వాళ్ళేది ఈయన వెనకాలండి నడిపిస్తున్నారని. నిజంగా అల్లు అర్జున్ వెనకాలండి మీరు నడిపిస్తున్నారా అండి మొత్తం వ్యవహారం, రాజకీయం, తెలంగాణ రాజకీయాన్ని? ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభోదయం. జరిగిన విషయాలన్నీ అందరికీ ఎరికే. ఇప్పుడు రవికిరణ్ గారు మాట్లాడింది కానీ అమ్మ పేరు రాయపాటి అరుణ్ గారు, మీరు కూడా అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినట్టు ఈవిడ పేరు మర్చిపోయారు మీరు. రాయపాటి అరుణమ్మ గారు కాదు, రాయపాటి అరుణమ్మ గారు మీరు వెంకటేశ్వర రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఆవిడ పేరు మర్చిపోయారు. రేపు కూడా మీకు అల్లు అర్జున్ మాదిరి మిమ్మల్ని అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. అందరూ ఇచ్చిన ట్వీట్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి, కేఏ పాల్ గారి దగ్గర నుంచి అందరూ మంచి ట్వీట్లు ఇచ్చి ఆయనకి మంచి సపోర్ట్ ఇచ్చి, ప్రజలందరూ కూడా ఆయన అభిమానులు కానీ అందరూ కానీ జరిగింది అన్యాయం అని చెప్పి మంచి సపోర్ట్ ఇచ్చి బాగానే ఉంది. కానీ మరి ఎందుకో ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపలేదు, చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు అల్లు అరవింద్ని పరామర్శించారండి ఫోన్లో. మీరు కొంచెం అప్డేట్ అవ్వాలి వెంకటేశ్వర రెడ్డి గారు. ఏంటండి, అల్లు అరవింద్ గారికి ఫోన్ చేసి పరామర్శించారు. ఏంటి ఏం పర్లేదు, ధైర్యంగా ఉండండి, అన్ని స్వయంగా జరుగుతాయని చెప్పారు. ఇప్పుడు ఒక బంధువుగా అల్లు అరవింద్ గారిని పరామర్శించారు, బాగానే ఉంది. యాజ్ ఏ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా, ఒక జనసేన పార్టీ అధినేతగా ఆయన ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే రోడ్డుకు అడ్డంగా పడుకున్నారు. అట్లానే ఎక్కడో కాదంబరి ఒక మోడల్ కి అన్యాయం జరిగిందని చెప్పేసి గగ్గోలు పెట్టి తీసుకొచ్చి ఇది చేశారు. అట్లనే రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం గాని డిప్యూటీ సీఎం గారు గాని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ అక్కడ జరిగిన లోటుపాట్లు, ఇప్పుడు రవికిరణ్ గారు మంచి వ్యాలిడ్ పాయింట్స్ లేవనెత్తారు. ఇన్ని జరిగినాయని చెప్పి మాట్లాడారు. ప్రతి చిన్న విషయానికి గగ్గోలు పెట్టి మైకులు తీసుకొని సినిమాటిక్ గా వీడియో షూట్లు చేసి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు, అట్లనే ఎక్కడో ఉన్నదానికి మోకాలికి బోడిగుండికి మూడేసి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు, ఒక అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్, జాతీయ అవార్డు గ్రహీత ఆయన, దానికి తోడు ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. దీని మీద లైట్ గా తీసుకొని ఎందుకు ఊరికే అట్లా వదిలేశారు? దీని మీద ప్రశ్నించే హక్కు, బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి లేదా? కేఏ పాల్ బయట చూద్దామండి.